అయ్యా ఇదేమన్నా జన్యులోపమా? కాదు, చెంపు లోపంలే. ఏంటి చెంబు లోపమా? అవును, అదో పెద్ద కథలే గాని నీ వల్ల అవుతుందా కాదా? ఎందుకు కా తల్లి, ఈ అత్తిరి బిత్తిరి కత్తెర సత్తయ్య అంటే ఈ ఊళ్ళోనే పెద్ద ఫేమస్ తెలుసా? హలో చాలే గాని ఇప్పటికైనా మొదలు పెడతావా? కొబ్బరికాయ ఏమైనా కొట్టాలా? అవసరం లేదండి, మొదలు పెడతాను. నాయనా ఇలా వచ్చి కూర్చో. నువ్వు వెళ్ళు నాయనా. నానా నా గడ్డ పోయింది, మీసాలు కూడా పోయాయి. మరి ఏమనుకున్నారండి ఈ అత్తిరి బిత్తిరి కత్తెర సత్తయ్య అంటే? త్రిశాలు వెళ్ళు. మమ్మీ నా గడ్డ పోయింది. ఈ ఇంట్లో అన్ని వింత వింతలు జరుగుతున్నాయేంటి? ఇప్పుడే కదా కత్తిరించాను, మళ్ళీ రావడం ఏమిటి? వామ్మో! అదేంటయ్యా దుకాణం సర్దేస్తున్నావు, మళ్ళీ వీళ్ళకి గడ్డాలు మిసాలు గీవా? నా వల్ల కాదు నాయనా, మీరే కత్తిరించుకోండి. నేను జంపు. నానా ఇప్పుడు ఎలా? మేము బయటికి ఎలా వెళ్ళాలి? స్కూల్కి ఎలా వెళ్ళాలి? అమ్మా మేము బయటికి ఎలా వెళ్ళాలి? రేయ్ మాకే అర్థమై చావట్లేదు. ముందు మీరు లోపలికి వెళ్ళండి, నేను బాగా ఆలోచించుకుని చెప్తాను. వెళ్ళండి. ఏంటి దాని అలా చూస్తున్నా? మంగా, దీనివల్ల ఇప్పుడు మీ పిల్లలు నష్టపోయారు, మా పిల్లలు నష్టపోయారు. అందుకే మనం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. అవునరా బాబు. ఓ పని చేద్దాం. ఏంటి? నువ్వు ఈ చెంబులో చేపెట్టి ఒక రాగి రేక్తి. నేనెందుకు తీయాలి? నువ్వే తీయచ్చు కదా. పైగా నాది లక్కీ హ్యాండ్, లాటరీలో నేననుకున్నదే వస్తుంది అంటావు కదా. అంటే అది లక్కీ హ్యాండే. ఆ లాటరీ వేరు, ఈ లాటరీ వేరు. ఆ లాటరీలో డబ్బులు మాత్రమే పోతాయి, కానీ ఇందులో ఏకంగా జీవితమే పోతుంది. అందుకే నువ్వు తీ. అమ్మా, ఏ కుక్కో నక్కో వచ్చిందనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను తీయను. ఏం పర్లేదులే, కుక్కవైతే గొలుసు కట్టేసి 3 పుట్ల అన్నం పెడతాం. అదే నక్కవయ్యావనుకో నిన్ను అడవిలో వదిలి పెడతాను. మరి నువ్వు తీయక నేను తీయక పిల్లలు ఎలా మామూలు అవుతారు? అడుగు, ఆ వాచ్మెన్ గాడు వస్తున్నాడు, వాడితో తీయిద్దాం. ఏంట్రా ఆటోగ్రాఫ్ కావాలా? వద్దు బాబోయ్ వద్దు, ఏదో నా కర్మ కాలి బుద్ధి తక్కువ, ఇందాక అలా చేశాను. నా 2000 ఇచ్చాను సార్. కుదరదురా, ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది, అది తగ్గించుకుంటే ఇస్తాను. ఏంటి సార్ అది? పొట్రా. అంటే పొట్ట తగ్గించుకునే వరకు 2000 ఇవ్వరా? అవును, ఇందాక ఈ చెంబుని మీ పిల్లలు తీసుకొచ్చారు, అసలు ఏంటి మేడం ఇది? వదిలేరా, దీనికి పెద్ద చరిత్ర ఉంది. మేడం, చరిత్ర తెలుసుకోవాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా నా తర్వాతే మేడం ఎవరైనా. ఇప్పుడు చెప్పండి మేడం అదేంటో. ఇది గొప్ప మహిమగల చెంబు. దీనిలో కొన్ని రాగి రేకులుంటాయి. అది తీసి చూసావనుకో, దాంట్లో ఏమి రాసుంటే అది అవుతావు. ఓష్, అంతే కదా మేడం. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కూడా ఒక రాగి రేకు తీసి అమితాబ్ బచ్చన్, 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్, ఆంధ్రుల అందాల గ్లామర్ బాయ్ మహేష్ బాబునో, లేక ఏదో ఒక పెద్ద దేశానికి అధ్యక్షుడునో. వద్దురా, నీ టైం అసలే బాగోలేదు. ఆ మధ్య పులివేషం వేసి ఫుల్గా తలం తిన్నావు. ఇప్పుడు నువ్వు అనుకున్నది కాకుండా ఏ వింత జంతువే వచ్చిందనుకో, ఇక అంతే సంగతులు. మేడం, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు మేడం. అప్పుడు మీ టైం నడిచింది, ఇప్పుడు నా టైం నడుస్తుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను రా, వద్దులేరా. నిన్ను చూస్తుంటే నాకే జాలేస్తుంది. సార్, మీరు మరీ అంత జాలి చూపించక్కర్లేదు సార్. ఇప్పుడు ఇది తీసేస్తే ఇందాక చెప్పిన వాటిలో ఏదో ఒకటి అవుతానని మీకు కుళ్ళు జలసి. మంగా చాలా ఉత్సాహపడుతున్నాడు.
తర్వాత నిరుత్సాహపడతాడేమో. మీరు ప్రోత్సాహం అందించాలే గాని నేను ఎక్కడికో వెళ్ళిపోతాను మేడం. సరే, మా ప్రోత్సాహం నీకెప్పుడు ఉంటుంది. అమ్మో, నా గెటప్ చూసి మీరు కుళ్ళుకుంటారు. అందుకే ఎందుకైనా మంచిది అటు తిరగండి. రే తీసావా? రే నిన్నే. మాట్లాడవేంట్రా? ఏడివిడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడు? దాంట్లో ఇరుక్కుపోయాడా ఏంటి? అంత పెద్ద పొట్టన్నోడు ఇందులో ఎలా ఇరుక్కుంటాడు? మరి ఎక్కడికి వెళ్ళట్టు? బయటికి వెళ్ళడం చూసొస్తాను. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కప్పు రంబు నొక్క. ఎందుకు తల్లి అలా అరుస్తావు? ఏమైంది? రే వాచ్మెన్, ఏంట్రా ఇలా తయారయ్యావు? ఇలా యోగి వేమనలా అవ్వాలని ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. ఇన్నాళ్లకు తీరింది. వేమన గారన్నా, ఆయన సాహిత్యమన్నా, ఆయన పద్యాలన్నా నాకు చాలా ఇష్టం. అంటే వాచ్మెన్ చెంబులోంచి రాగిరేకు తీసి వేమనయ్యాడనమాట. వాము, ఇదెక్కడ వింతరా బాబు? ఎందుకు నాయన అంత కంగారు పడతారు? ఒక మంచి పద్యం చెప్తాను వినండి. వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరుచును, కుచ్చితుండు చేరి గుణవంతుని చెరుచురా విశ్వదాభిరామ వినురవేమ. ఒరే వాచ్మెన్, ఎంత పని జరిగిపోయిందిరా. వాచ్మెన్ కాదండి, వేమన. అలాంటి మహనీయుడు మన తెలుగువాడైనందుకు మనం సంతోషపడాలి. మంగ, మనం ఎంత చెప్పినా ఈ వేమన గారికి అర్థం కాదు కానీ లోపలికి వెళ్తాం పద. ఒక్క నిమిషం ఆగండి, ఒక పద్యం పాడతాను విని వెళ్ళండి. పద. నమస్తే మేడం. మోహన్ ఎక్కడున్నావు? చిన్న పనుండి రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మేడం. అది సరే గాని ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారట. నువ్వు రాంబాబు త్వరగా రండి. అలాగే మేడం. ఇంకో విషయం ఏంటంటే మన ఫైల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి మేడం. ఏదైనా డౌట్ వస్తే నేను రాంబాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సరే, తొందరగా రండి. అలాగే మేడం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు. అలా అనకూడదమ్మా. ఎవరి జీవిత కర్మానుసారం వాళ్ళకలా జరుగుతూ ఉంటుంది. అయినా మీకేంటి నాయనా ఈ గెటప్పులు? చెంబులో చేయి పెట్టాం, అందుకే ఇలా. నేను చెంబులో చేయి పెట్టానులే అమ్మా, అందుకే ఇలా వేమనయ్యాను. ఓ అదా విషయం. నాయనా, మీకు తెలిసిన మంచి వేమన పద్యం ఒకటి చెప్పండి. నాకొచ్చు గాని నేను చెప్పను. ఊలాలా 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 అంటూ విద్యాబాలన్ పాటలు పాడతారు గాని ఒక మంచి వేమన పద్యం చెప్పడానికి సిగ్గేంటి నీకు? ఈ జనాలున్నారే, సినిమాలో ఐటెం సాంగులు కావాలని డిమాండ్ చేస్తారు గాని ఒక వేమన పద్యమో దాశరథి పద్యమో కావాలని ఎవరు అడగరు. ఆ పద్యాల సంగతి తర్వాత ముందు మన సంగతి చూడండి. దీనంతటికీ కారణం మన అమ్మా నాన్నలే. వాళ్ళ కోసం వెళ్తేనే కదా మనకి చెంబు దొరికింది. అవును, మన పాలిట వాళ్ళు పాపాత్ములయ్యారు. తప్పు నాయన, తల్లిదండ్రులను అలా అనకూడదు. ఉదాహరణకు ఒక మంచి పద్యం చెప్తాను వినండి. వేమన గారు దయచేసి ఆపండి. నేను చెప్పేది వాస్తవం నాయన. పిల్లలు ఏంటి ఇలా అయ్యారు? ఏమన్నా నాటకం వేస్తున్నారా? నాటకాలు కాదు, శాపనాలు. శాపనాలా? ఇతను వాచ్మెన్ కదూ? అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు వేమన. వేమన? ఏంటి అంత షాక్ అవుతావెందుకు నాయన?
ఒక తెలుగు వాడివై ఉండి తెలుగు కవి గురించి నీకు తెలియదా? ఆ మహానుభావుడి గురించి నాకెందుకు తెలీదు? ఆయన పుట్టు పూర్వోత్తరాలు కూడా నాకు తెలుసు. అయినా నువ్వు వాళ్ళు ఎందుకు ఇలా అయ్యారు? లోపలికి వెళ్తున్నారు కదా నాయనా, వెళ్ళండి, మీకే తెలుస్తుంది. హా? ఏంటో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఏదో అయోమయంగా ఉంది. ఉండండి, లోపలికి వెళ్తా. వెళ్ళండి వెళ్ళండి. ఏంటాయన అలా చూస్తారు? ఇలా కూర్చోండి, ఒక మంచి పద్యం చెప్తాను, వినండి. రాంబాబు, రాంబాబు, బయట ఏం జరుగుతుందో చూసావా? చూశాను సార్. అదేంటయ్యా అంతా విచిత్ర వేషధారణలో ఉన్నారు? పిల్లలంతా పెద్దవాళ్ళైపోయారు, వాడేమో యోగి వేమనట. అసలు ఏం జరుగుతుందయ్యా అక్కడ? ఏమో సార్, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అందుకే చెమ్ముని చేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. ఏమయ్యా ఇదేమన్నా మంత్రదండమా? ఇది చేతిలో పట్టుకున్నావు? అవును సార్, స్వామీజీ చెప్పిన ఆ చెడుగుడు చెంబు ఇదే సార్. ఆ? ఇదే పిచ్చి రాంబాబు, వాళ్ళు భయపెట్టడానికి 100 చెప్తారయ్యా. అవన్నీ మనం వింటామా ఏంటి? అయినా మంత్రాలకి చింతకాయలు రాలుతాయ్యా. కానీ దీనికి రాలుతున్నాయి సార్. నీ బొంద రాలుతాయి, నాకు తెలిసిలేవయ్యా. ఈ చెంబు జోలికి వెళ్ళకూడదని మీరే పిల్లలకి వాచ్మెన్కి ఆ గెటప్ లేశారు. అయినా ఇలాంటి చెంబులు ఎన్ని చూసుంటానయ్యా? అవునా? అయితే ఆ చెంబులోంచి రాగి రేకు తీయండి చూద్దాం. నేనేమైనా మీలాగా భయపడతాను అనుకున్నారా? తీయడం ఏంటి, తీసి చూపిస్తాను కూడా. సార్, మీ మంచి కోసమే చెప్తున్నాను. వద్దు సార్, ఈ చెంబు వల్లే పిల్లలు వాచ్మెన్ అలా తయారయ్యారు. కథలు చెప్పకు రాంబాబు, నన్ను భయపెట్టాలని చూడకు. నువ్వు బయటికెళ్ళు. అది కాదు సార్. రాంబాబు, నువ్వా సీనియర్ ఆఫీసరు, నేనా? మీరే సార్. మరైతే మీరు బయటికి వెళ్ళండి, నేను చెప్తున్నా. పిల్లలు ఒకవేళ ఈ చెంబు వల్లే అలా ఉంటే నేను వాళ్ళని మామూలు మనుషుల్ని చేస్తానయ్యా. వెళ్ళండి. ఆగో, ఆ చెంబు ఇక్కడ పెట్టు. అక్కడ కాదు, ఇక్కడ. వెళ్ళండి, వెళ్ళు. ఏంటయ్యా అలా చూస్తారు? వెళ్ళండి. మీరేంటి బయటకు వచ్చారు? మరి మోహన్ గారేరి? ఆయన లోపల ఉన్నారా? మిమ్మల్ని మామూలు చేయడానికి ఆయన చెంబులో చేయి పెట్టి రాగిరేకు తీస్తాడట్రా. మహత్యంగల చెంబుట. చెంబుట మహత్యమట, దీనికి భయపడాలట. మంత్రాలకి చింతకాయలు రాలే రోజులు ఎప్పుడో పోయాయి. చెయ్యి పెడతాను, రాగిరేకు తీస్తాను, ఏం జరుగుతుందో చూస్తాను. దారిన పోయే దరిద్రాన్ని చేతికి అంటించుకుంటున్నాడు అనమాట. ఉండకుండా రాసుకొని దూకోవడం అంటే ఇదే. అదేంట్రా అలా అంటారు? మరి లేకపోతే ఏంటమ్మా, మాకంటే తెలియక దిశ మెరుక్కుపోయాం అని తెలుసు కదా. చూద్దాం, మామూలు అవ్వాలని వస్తే మీకే మంచిది కదరా. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, ఇరికివాని మదిన బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. అయ్యా వేమన గారు, మీ పాటలకి మేము ముగ్ధులం అయ్యాం. దయచేసి కాసేపు ఆపండి. అయ్యో, లోపల ఏం జరుగుతుందో ఏంటో. ఈ పాటికి ఆ రాగిరేకు తీసుంటాడా? తీసే ఉంటాడు, కానీ సౌండే లేదేంటి? ఒకవేళ మామూలు అవ్వాలి అని రాసింది తీసుంటే మేము ఈ పాటికి మామూలు అయ్యేవాళ్ళం కదా. అవును కదా, అదే కరెక్టే. అసలు ఏ రియాక్షన్ లేదేంటి? ఏంటి సార్ మీరు? నేను పోతురాజుని.
కాదు సార్, మీరు మోహన్ గారు. అది అప్పటి మాట. ఇప్పుడు పోతురాజుని. ఏ గెటప్ బాగలేదా? బాగుంది సార్, బాగుంది. ఇప్పుడు ఇతను పోతరాజు అయ్యాడు అనమాట. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. ఎల్లో ఇదా చెంబు మహిమే. ఇప్పుడు కానీ ఏంటి రాంబాబు, అందరూ విచిత్రంగా తయారయ్యారని నేను చూస్తుంటే నువ్వు సంతోషంతో డప్పు కొట్టావేంటి? రాంబాబు డప్పాపుకు ఆ సౌండ్ లేకపోతే నాకు మూడు రాదయ్యా. కొట్టు. మేడం ఫోన్ చేసిందేంటి? సార్ ఒక్క నిమిషం సార్. కానీ తొందరగా. నమస్తే మేడం. రాంబాబు, మోహన్ ఎక్కడ? ఫోన్ చేసినా కలవట్లేదు. అది బాత్రూమ్ లో ఉన్నారు మేడం. సరే, ఈ రోజు ఇన్స్పెక్షన్ ఉంది, మంగను కూడా తీసుకొని త్వరగా రండి. ఓకే మేడం. మంగ, ఈ రోజు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఉందంట. సార్, ఈ విషయం విన్నారా? ఆ విషయం నాకు ముందే తెలుసులేవయ్యా. సార్, మేడం అర్జెంట్ గా మనందరిని ఆఫీస్ రమ్మంటున్నారు. మంగ, నువ్వు కూడా రావాలంట. ముందు నువ్వు డప్పు కొట్టవయ్యా, నాకు మూడు రావట్లేదు. కొట్టు. మనందరం ఇప్పుడు అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళకపోతే మేడం డొక్క చించి డప్పు వాయిస్తుంది. సరే పోదాం పద మరి. సార్ ఒక్క నిమిషం ఉండండి, మేము ఫ్రెష్ అయ్యి వస్తాం. సౌండ్ మాత్రం ఆపుకో, కొట్టుకుంటూనే వెళ్ళు. అలాగే. బాబోయ్, ఇది ఎక్కడ చెంపోయేటో. పిల్లలు చూస్తే అలా అయిపోయారు, వాచ్మన్ ఏమో వేమన్ అయిపోయాడు, ఆ మోహన్ గారేమో పోతరాజు అయిపోయారు. నువ్వు కూడా తీసుంటే దరిద్రం వదిలిపోయేది. రా బాబు. ఓ, ఇప్పుడు నీకు వినిపిస్తుంది కదా? ఇంతకుముందు నీకు ఆడియో ఆఫ్ కదా, అందుకే ఫ్లోలో అలా వచ్చేసింది అంతే. నీకు మాత్రం వీడియో ఆఫ్ అవ్వలేదా? అవును, ఈ మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నారు, ఇంతవరకు రాలేదు. ఏముంది, ఏ రోడ్డు మీదనో దండనక దండనక అని డాన్స్ వేస్తూ వస్తుంటాడు. రోడ్లో డాన్స్ వేస్తుంటాడా? అవును. సరేగానే అది ఇటు. ఏ, నీకు నీ గెటప్ కి అస్సలు సూట్ అవ్వలేదు. అవును, నీకు బాగా సూట్ అవుతుంది, పట్టుకో రా. రా. నాకు ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయిలే. సరే పద. ఏంటండి ఆఫీసులో జాబ్ చేస్తూ పార్ట్ టైం అడుకుంటున్నారా? ఉండండి, డబ్బులు ఇస్తాను. అది కాదయ్యా. పర్వాలేదు సార్, ఉంచుకోండి. చెప్పానా నీ గెటప్ బాగా సూట్ అవుతుందని? నువ్వు ఈ గెటప్ బయటికి వెళ్ళావనుకో, తొందరగా ఈ చెంబు చిల్లరతో నిండిపోతుంది. సరే సరే పద. కలిసి వస్తుందని పెళ్లి చేసుకున్నాను, సంసారానికి పెరిగి రావటం లేదు. షాపింగ్ కలిసి వస్తుంది, నా జోబులు ఖాళీ చేస్తుంది. నా కర్మ కర్మ. సారీ సార్. చూసుకున్నాడు వచ్చా. ఏమిది కలిసి వచ్చింది? అదృష్టలక్ష్మి. చెంబేది ఈ రోజు నా పంట పండింది. హలో, ఎక్కడికి? ఈ చెంబు నాది కాదు, నాది. ఇది నాదయ్యా. నాకు దొరికిందండి కాబట్టి నాది. నీకు దొరక్క ముందు నాది, దొరికాక నాది. నీకు దొరక్క ముందు నాదయ్యా. నాకు దొరికింది కాబట్టి నాది. ఈ చెంబు గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ చెంబు ఎవరి దగ్గరుంటే వాళ్ళు కుబేరుడైపోతాడు. కుబేరుడు కాదు, కుమిలిపోతారు. అయ్య బాబోయ్, ఈ చెంబుతో ఒక్క తలనొప్పి కాదు. రాంబాబు, ఆ చెంబు నీ దగ్గర ఉంటే ఏదో ఒక న్యూసెన్స్ జరుగుతుంది. ఇటివు, నా దగ్గర భద్రంగా దాచిపెడతాను. భద్రంగానా? ఎందుకు? ఎందుకేంటి, మన పిల్లలు మామూలుగా మారొద్దా? మేడం గారు మోహన్ గారిని పిలుస్తున్నారు. అవునా? ఇదిగో, ఈయన ఎక్కడ చచ్చాడో ఏంటో. హలో,
హలో సార్, ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? రోడ్డు మీదయ్యా, మంచి ఊపు మీద ఉన్నాను. మీ ఊపు తగలయ్యా. ఈ రోజు ఇన్స్పెక్షన్ ఉంది కదా, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు, త్వరగా రండి. పాపం నన్ను నమ్ముకొని ఇక్కడ పిల్లాడు ఆధారపడి ఉన్నాడయ్యా. ఎలా రమ్మంటావు రాంబాబు? ఇప్పుడు మీరు రాకపోతే రోడ్డు మీద జీవితాంతం అలాగే డాన్స్ వేసుకోవాల్సి వస్తుంది. అసలే ఇన్స్పెక్షన్, ఏ ఫైల్ ఎక్కడుందో అర్థమై చావట్లేదు. త్వరగా రండి సార్. అలాగే రాంబాబు, వస్తున్నా. రే, నేను వస్తారా, ఆఫీస్కి వెళ్ళాలి. అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్, ఇంకా ఎగరండి అంకుల్, కలెక్షన్ బాగా వస్తుంది. రే, నేను ఇక్కడ ఎగురుతూ కూర్చుంటే అక్కడ నా ఉద్యోగం ఎగిరిపోతుందిరా, నా వల్ల కాదురా. మేము వస్తాం. ఎక్కడికి? ఈ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేద్దాం. ఏడు సార్లే, మీరు ఇక్కడే ఉండండి. నా పని పూర్తయ్యాక నేను వచ్చి మళ్ళీ ఎగురుతా. మీరు ఇక్కడే ఉండండి. కలెక్షన్ బాగా వచ్చింది. హలో, మహి కన్స్ట్రక్షన్స్. ఎస్, నేను మహి కన్స్ట్రక్షన్స్ ఎండీని మాట్లాడుతున్నాను. మీరు ఆఫీస్లో ఉన్నారా? ఎస్ సార్, చెప్పండి. తక్కువ బిజినెస్ అవుతున్నప్పటికీ ఎక్కువ టర్నోవర్ అవుతున్నట్టు అన్ని కంపెనీల వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్, ఆఫీస్ వాతావరణం అంతా చెక్ చేయాల్సి ఉంటుంది. షూర్. పూసలే, పిన్నీస్లే, రిబ్బన్లే, నల్ల పూసలే, మల్తాళ్లే. ఈవిడేటండి ఎండి గారి క్యాబిన్ నుంచి వచ్చింది. ముందు ఎండి గారిని పిలవండి. ఈవిడే సార్ మా ఎండి గారు. పిన్నీసులో, రేపల్లో, మౌతాళ్ళు, బొట్టు పిల్లలు.